అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృష్ణం శారీస్. వీవర్ టు కస్టమర్ ఫ్యాక్టరీ రేట్స్లో చీరల్ని ప్రొవైడ్ చేస్తాము. నిజంగా ఫ్యాక్టరీ రేట్స్లోనే ఇస్తాము. ఈ చీరలంతా అవుట్ సైడ్ మీకు కాంజీవరం టిష్యూ బేస్డ్ బ్రైడల్ శారీస్ ఇవంతా పెళ్ళిళ్ళకి కట్టుకునేటివి. పెళ్లి కూతురు కట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళకి పోయేటోళ్ళు కట్టుకోవచ్చు, గెస్ట్ కట్టుకోవచ్చు. ఇవంతా అవుట్ సైడ్ మీకు 4,000 రూపీస్, 3,500 తక్కువ ఎవరు అమ్మరు. అయితే ఫ్యాక్టరీస్లో ఆ రేట్ లేవు. ఫ్యాక్టరీలో అంతా తక్కువ ఉన్నాయి చీరలు. ఫ్యాక్టరీలు అంటే మీకు లోకల్ బస్సులు చెప్పాలంటే మగ్గాలు. ఇడీ సౌత్ ఇండియాలో ఏడాలేవి ఇవంతా బల్క్ ప్రొడక్షన్. అంతా అబద్ధాలు చెప్పి మగ్గాలు హ్యాండ్లూము ఏందని ఒకటి చెప్తే కదా మీరు డబ్బులు ఇచ్చేకి వాళ్ళకి. ఏంది చెప్పకపోతే మీరు డబ్బులు ఇస్తారా? అబద్ధాలు అది ఇది చెప్పుకొని వ్యాపారం చేస్తూ ఉండరు. వ్యాపారం అని పిలిచాలా? వాళ్ళు చేస్తూ ఉండేది వ్యాపారం. నేను చేస్తూ ఉండేది ఫ్యాక్టరీస్లో సీరియల్ని కస్టమర్స్కి అందుబాటు చేస్తూ ఉన్నాను. నేను వ్యాపారం అనే పదంకి అంతంత లాభాలు నేను పెట్టుకోవాలి. ఒక సీర అమ్ముకుంటే నేను ఒక పూట తట్టకు అన్నం వస్తుంది, వెజ్ ఫుడ్. అది తినడానికి 2 సార్లు తింటాను అంతే, ఎక్కువ తినను. అది కూడా ఎంతో బతకాలా తింటామంతే. అది అమ్ముకుంటే ఒక అన్నం వస్తుంది, ఒక ప్లేట్ అన్నం అంతే. ఆ లాభంని నేను పెట్టుకునింది సీరియల్లో. లేకపోతే చూడండి, డబుల్ బీమ్ జరీ చేసి ఫ్యాక్టరీలోనే ఇంత లాభం పెట్టాడు. ఫ్యాక్టరీ వాడు కూడా చేసిన సీర వాడు ఏమైనా 1,500 రూపీస్ వానికి పడితే సీర చేసేకి వాడు లాభం పెట్టుకోకుండా ఇస్తాడా? అంతా రా మెటీరియల్స్, జరీ, యార్ను, దాగా, లేబర్ కూల్ అంతా పోయినాక వాడు ఇంత లాభం పెట్టుకుంటాడు. లాభం పెట్టుకునేసి మనటోళ్ళకి ఇస్తాడు. మనం తెచ్చుకొని ఒక తట్ట అన్నం లాభం పెట్టుకొని మనం ఇస్తాం. ఎందుకు ఇంత తక్కువ పెట్టుకున్నామంటే సీర ఇంకా ఫస్ట్ స్టార్టింగ్, ఇది గ్రోత్. కానీ పోతా ఎక్కువ ఆర్డర్స్, దినానికి 500, 1000 వచ్చినప్పుడు ఎక్కువ ఆర్డర్స్లో ఒక్కొక్క తట్ట అన్నం ఉన్నా కానీ మనకి ఇన్కమ్ మాత్రం వస్తుంది, ఒక శాలరీ మాత్రం అవుతుంది అనేసి ఒక ఉద్దేశంతో అంత తక్కువ పెట్టుకున్నాం. ఇదే అంగడోళ్ళకు ఒక 2,000 రూపాయలకి ఇస్తే సీర వాళ్ళు 4,000 అమ్ముతారు. ఎందుకు అమ్ముతారు అంటే వేరే వాడు ఎవడు తక్కువగా అమ్మడం లేదు కాబట్టి. అందరు అంగడోళ్ళు ఒకే మెంటాలిటీ, అందరు ఎక్కువకే. ఆన్లైన్లో కూడా మీకు తక్కువగా అమ్ముతా ఉంటారు. వాళ్ళంతా లాభాలు చేసేకి ఏందో జల్దీ డబ్బులు తుడుచుకోవాలా, బిల్డింగ్లు, కార్లు. వాళ్ళు ధనవంతులు కావాలా. అందుకు వాళ్ళు సీరియల్లో రకరకాలు మీకు మాయ మాటలు చెప్పి ఇది చేపించినాం. ప్రతి ఒక్కరు ఒకే మాటనే మాట్లాడతారు. చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారు లేదు? ఈ చీరలు మేము చేపించినాం. ఏంది చేపిస్తారు వీళ్ళు? ఏంది ఇంట్లో పిండి వంటల, చెక్లీలు, అట్టాటివి వస్తువుల ఇంట్లో మేము చేపించేకి రొంత ఎంతో 1 కేజీ పిండి కలిపేసి నూనెలో ఫ్రై చేసి ఇచ్చేకి. ఇవంతా ఒకసారి మిషన్ రన్ అవుతే 24 అవర్స్లో 2 షిఫ్ట్లలో రన్ అవుతుంది. ఏం వాళ్ళకి మిషన్ అంటే అవగాహన ఉందా మాట్లాడేటోళ్ళకి? నువ్వు పోనీ వాళ్ళ వీడియోస్లో మిషన్ వీడియోస్ పెట్టినారా? ఏంది ఊరికి అబద్ధాలు చెప్పుకొని అమ్ముకుంటా కూర్చున్నారు సీరియల్. అట్టటోళ్ళకంతా కస్టమర్లు తెలియకుండా సీరియల్స్ కొనుక్కుంటారు. కొనుక్కొని వాళ్ళని మీరు ధనవంతులు చేస్తూ ఉంటారు అంతే. మాట్లాడి హార్డ్ వర్క్ చేసేటోళ్ళకి ఒక చిన్న సపోర్ట్ చేసేసి ఒకే ఒక సీర కొనుక్కోండి మాతో. ఒక తట్ట అన్నం వస్తుంది నాకే, నేను కష్టపడిన దానికి వస్తుంది, నాకే ఒక నెమ్మది వస్తుంది. నిజంగా చెప్తా ఉన్నాను, ఫ్యాక్టరీస్తోనే మేము తెప్పించినాము. చాలా తక్కువ ఫ్యాక్టరీస్లలో అంతా. నేను ఇప్పుడు అమ్ముతా ఉండే రేటే ఫ్యాక్టరీలో ఉండేది. దాన్ని వాళ్ళు 4,000 అమ్ముతారు. ఫ్యాక్టరీస్లో చేపించినారంటారు. వీళ్ళు చేపిస్తే ఎవడన్నా ఒకసారి మిషన్కి బీమ్ వేస్తే, బీమ్ చెరి ఫీడ్ చేస్తే అట్ ఆ టైం మినిమం అంటే ఒక 200 సీరియల్ బయటకు వస్తాయి మినిమం. అది మాట్లాడుతూ ఉండేది. వీళ్ళు ఫ్యాక్టరీస్కి అంతా ఒకసారి పోయి అంతంత హార్డ్ వర్క్ చేస్తారా? ఫ్యాక్టరీస్ యాభై సౌత్ ఇండియాలో లేవే పోయేకి. వీళ్ళు అంతా హోల్సేల్ మార్కెట్లో తెచ్చుకొని ఒక 10,000 రూపాయలు లాభాలు పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నారు. ఓపెన్గా చెప్పాలంటే మీకు నేను ఇంకేం చెప్పాలా? మిమ్మల్ని ఎట్ట కన్విన్స్ చేయాలా? నేను నిజంగా నా హార్డ్ వర్క్ని మీకు ఎట్ట చూపించుకోవాలి? మీరు నా జట్లో అప్పుడు రాలేదు ఏడంత 1 ఇయర్. మీరు చూసేకో నిజంగా శ్యామ్ సుందర్ హార్డ్ వర్క్ చేశాడప్ప, కృష్ణం శారీస్ నిజంగా హార్డ్ వర్క్ చేసేవారు అని నేను చెప్పినా మీ ఇష్టం. డబ్బులు వృధా చేస్తారు. ఒక చీర కొనుక్కోండి, మీకు ఓన్ యూస్ కన్నా మీ అక్క చెల్లెమ్మలకి, మీ మదర్కి, మీ వైఫ్స్కి, ಅಥವಾ లేడీస్ ఉంటే మీ సొంత యూస్కి ఒక చీర కొనుక్కోండి. ಅಥವಾ లేడీస్ ఉంటే మీ మదర్స్కి ఒక గిఫ్ట్ ఇవ్వండి. నిజంగా తక్కువ రేట్లో ఇవ్వండి.
మంచి క్వాలిటీ ఇవ్వండి, ఫ్యాక్టరీ రేట్స్తో కొనుక్కోండి. నేను అంతే చెప్పేది. ఊరికి ಯಾವುದೋ నా సీరని కొనుక్కోవాలా అని నేను అబద్ధాలంతా చెప్పి నేను అమ్మను. నేనేం ఉండేది నీతిగా నిజాయితీగా నేను చేసేకి వచ్చినాను. ఇదే ఫుల్ టైం బిజినెస్ పెట్టుకున్నాను. నాకు యాವುದು వేరే ఇన్కమ్ రాదు. ఈ గోడౌన్ రెంట్లంతా కట్టాలా. స్మాల్ గోడౌనే, ఒక ఇల్లు మాదిరి పెద్దది తీసుకున్నాము. దాంట్లో అంతా శారీస్ని పెట్టింటాము. శారీ స్టాక్ కూడా మీకు చూపిస్తాను ఎన్ని ఉంటాయనేసి. అంతా మీరు చూడొచ్చు. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి దయచేసి, నేను అడుక్కునేది అంతే. థ్యాంక్ యూ. 1750 రూపీస్ మాత్రమే.